ఒక క్రమ బాహుభుజి యొక్క బాహ్య కోణం ఎంత ఇచ్చాడు? 51/3/7. అంటే ఇది ఎంత అవుతుంది? 360/7. బాహ్య కోణము ఈజ్ 360 భుజాలు. భుజం ఎంత అవుతుంది? 7 అవుతుంది. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. నౌ ఇక్కడ చూస్తే ఇక్కడ 7 నంబర్ ఏమన్నాడు ఇక్కడ? అయినా బాహుభుజి యొక్క కర్ణాల సంఖ్య. కర్ణాలు ఎలా కనుక్కుంటాం? n × n-3/2. భుజాలు ఏంటి? n. అంటే ఇది n-3:2 ఫాములో ఉండాలి. n-3 7 - 3 4 4:2 4:2 ఆన్సర్ ఎంత? 2:1. దీనికి ఆన్సర్ ఎంత? 2:1. బాహ్య కోణం వాల్యూ ఎంత అన్నాడు? 51/3/7 అంటే 360/7. బాహ్య కోణము ఈజ్ 360 భుజాలు. భుజం ఎంత? n. కర్ణాలు ఎంత? n × n-3/2 7 × 4/2 రైట్. అండ్ 7 పోతే n-3:2 7 - 3 4 4:2 4:2 ఎంత? 2:1. 4:2 ఎంత? 2:1. లాజిక్ అందరికీ అర్థమైందా? ఇవన్నీ ఈజీ క్వశ్చన్లు సార్, కొంచెం అర్థమైతే చాలు. ఒక సాధారణ బాహుభుజి యొక్క లంబ కోణాలు 3. ప్రతి కోణము అంటే ప్రతి అంతర్కోణము 3/5 ఆఫ్ 2 టైమ్స్ లంబ కోణాలు. లంబ కోణం అంటే 90 డిగ్రీలు. 2 టైమ్స్ అంటే 180 డిగ్రీస్. అంటే అంతర్కోణం ఎంత? 108. అంతర్కోణం 108 అయినప్పుడు బాహర్ కోణం ఎంత అవుతుంది? 72 అవుతుంది. అంతర్కోణము ప్లస్ బాహ్య కోణము 180 డిగ్రీలు. బాహ్య కోణము ఈజ్ 360/n. n వాల్యూ ఎంత? 5. ఎన్ని భుజాలు ఉంటాయి? 5. ఎన్ని భుజాలు ఉంటాయి? 5. ఇది అందరికీ అర్థమైందా? ఇది అందరికీ అర్థమైందా? అంతర్కోణము ఈజ్ 3/5 టైమ్స్ 2 టైమ్స్ లంబ కోణాలు. లంబ కోణం యాంగిల్ ఏంటి? 90 డిగ్రీలు. సో 2 టైమ్స్ 90 ఈజ్ 180. 5 36 180 36 3 108. అంతర్కోణం 108 అయినప్పుడు బాహ్య కోణం 72. బాహ్య కోణము ఈజ్ 360 భుజాలు. భుజం ఎంత అవుతుంది? 5. ఇది ఈజీ, చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూడండి సార్, 2 సాధారణ బాహుభుజీల భుజాల సంఖ్య నిష్పత్తి 1:2. సైడ్ నిష్పత్తి భుజాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 1:2. భుజాల నిష్పత్తి 1:2 అయినప్పుడు బాహ్య కోణాల నిష్పత్తి ఏమవుతుంది? 2:1 అవుతుంది. అంతే కదా సార్? ఎందుకనంటే బాహ్య కోణం అంటే 360 టోటల్ భుజాలు 360/n. 360/n. E1:E2 ఎంత? 2:1. ఇక్కడ మొదటి బాహుభుజిలో అంతర్కోణం ఎంత ఇచ్చాడు? 120. కాబట్టి బాహ్య కోణం ఎంత అవుతుంది? 60. 2 30ల 60 1 30ల 30. రెండో బాహుభుజి యొక్క బాహ్య కోణము 30 అవుతే అంతర్కోణం ఎంత అవుతుంది? 180 - 30 ఆన్సర్ ఎంత? 150 డిగ్రీలు. ఆన్సర్ ఎంత? 150 డిగ్రీలు. అందరికీ అర్థమైందా సార్? మ్యాథమెటిక్స్ ఏమీ లేకుండా ఇక్కడ చూడండి, ఇదేమో భుజాల నిష్పత్తి 1:2 రైట్. బాహ్య కోణాల నిష్పత్తి ఎంత? 2:1. బాహ్య కోణం 2:1. అంతర్కోణం 120 ఇచ్చాడు. కాబట్టి బాహ్య కోణం ఏమవుతుంది? 60 అవుతుంది. 2 30ల 60 1 30ల 30. బాహ్య కోణం 30 అవుతే అంతర్కోణం ఎంత అవుతుంది? 150 డిగ్రీలు అవుతుంది. చాలా ఈజీగా మనము దీన్ని సాల్వ్ చేయొచ్చు.